ముందుగా తమలపాకులు కరివేపాకు కడుక్కోవాలి నీట్గా, దుమ్ము అది లేకుండా. ఇప్పుడు ఎంత కావాలి అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ఆయిల్ బట్టి తీసుకోవచ్చు. నీట్గా కడుక్కున్నాక డ్రై అవనివ్వాలి. ఇలా నీట్గా కడుక్కోవాలి దుమ్ము లేకుండా. ముందుగా వచ్చేసి 4 లవంగాలు నూనెకి సరిపడా తీసుకోవాలి, ఆయిల్ ఎంత ఉంటుందంత. మళ్ళీ వచ్చేసి కల్వంచి బ్లాక్ క్యూమన్ సీడ్స్ అని కూడా అంటారు, కల్వంచి సీడ్స్ అని కూడా అంటారు. అవి కొంచెం, అలాగే మెంతులు కొన్ని ఆయిల్కి సరిపడా, అలాగే కడిగి ఆరబెట్టిన తమలపాకులు, అలాగే కరివేపాకు, కొన్ని కరివేపాకు. ఈ 5 ఐటమ్స్ కాకుండా మీరు మందారమాకు, అలాగే మందార పువ్వు అవి వేసుకోవచ్చు, కలబంద కూడా వేసుకోవచ్చు, ఆనియన్ కూడా. అవి నాకు సెట్ కావు కాబట్టి ఇవి మాత్రమే తీసుకున్నాను. మీకు సెట్ అయితే మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆయిల్. నేను వచ్చేసి అయితే ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నా, నాకు సెట్ అవుతుంది కాబట్టి. మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇంట్లో లేకపోయినా బయట హాస్టల్స్లో కానీ పీజీస్లో కానీ ఉండేవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. గ్యాసే అవసరం లేదు, వీటితో కూడా చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఉసిరికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఉసిరికాయ అవి నాకు సెట్ అవ్వదు. ఆయిల్ చూడండి దగ్గరికి గ్రీన్ గా వస్తుంది. ఆయిల్ రెడీ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. లీవ్స్ అన్ని ఇలా వచ్చేస్తాయి. ఫుల్ ఆయిల్ చూడండి ఇలా రావాలి, ఆయిల్ కలర్లో రావాలి. ఇలానే చల్లారిద్దాం. చల్లారిపోయాక వడపోసుకోవాలి. అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అయితే సూపర్ వర్క్ అవుతుంది.